అది ఎన్టీఆర్ భవన్ నుంచి పంపించిన స్క్రిప్ట్ని చదువుతున్నారు. ఎవరికన్నా ఈజీగా అర్థమయ్యేది ఆయన చదువుతున్న స్క్రిప్ట్ ఏంటయ్యా బాబు అంటే తెలుగుదేశం పార్టీ కరపత్రం ఏదైతే ఉంటుందో ఆ కరపత్రాన్ని చదువుతున్నారో తప్ప అది గవర్నర్ గారి ప్రసంగమే కానే కాదు. గవర్నర్ గారు ఈ సపోజ్ టు బి ఏ ఎల్డర్ పర్సన్. ఆయన చదివేది జడ్జిగా పనిచేసి ఆయన చదివేది ఏమి చదువు. ఎవరైనా గవర్నర్గా ఉన్నప్పుడు ప్రభుత్వమే ఒక నివేదిక ఇస్తుంది, దాన్నే గవర్నర్ చదివే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒకరోజు ముందుగా వాళ్ళకి పంపిస్తారు. అంటే ఆయన చదివేది కూడా ఆయన ఇచ్చే స్పీచ్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా అటువంటి స్పీచ్ బ్లెండెడ్ స్పీచ్ లేదు. ఈ 19 నెలల్లో వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ఏం చేయాలనేది చెప్పవలసింది పోయి గవర్నర్ గారి స్పీచ్ ఇది 3వ స్పీచ్లు. ఈ 3వ స్పీచ్లో కూడా గత ప్రభుత్వ వైఫల్యాలన్నీ మొదలు పెడుతుంటే మీరు చెప్పుకోవడానికి మీకేం లేదా? మేము ఇంత చేసామని చెప్పుకోవడానికి ఏం లేదు.